శ్రీకాకుళంలో మండా కమల కుమార్ అని ఒక హరిదాసిని ఆవిడ హరికథ చెప్పుద్దండి. అద్భుతంగా చెప్పుద్ది. ఆవిడ హరికథ నేను శ్రీకాకుళంలో విన్నా. అసలు ఎంతమంది జనం. వాళ్ళ ఫాదర్ హరిదాసు, మండా కమల్ కుమార్ గారి ఫాదర్ హరిదాసు. ఈవిడ కూడా బాగా నేర్చుకుంది. అయితే ఈవిడికి ఏంటంటే పాట, తర్వాత నృత్యం, తర్వాత మంచి అభినయం అవన్నీ భలే చెప్పుద్ది. ఆ రోజు ఆవిడ చెప్పిన హరికథ ఏంటంటే నర్తనశాల అండి. నర్తనశాల సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా దింపేసింది. యాజ్ ఇట్ ఈజ్గా దింపేసి ఎస్వి రంగారావు గారు ఎట్టాగా యాక్ట్ చేస్తారు, ఆయన డైలాగులు ఎలా ఉన్నాయి నర్తనశాలలో, అలాగే బృహన్నలుగా రామారావు గారు యాక్ట్ చేసేటటువంటి డైలాగులు ఆవిడ బృహన్నల్లాగా యాక్ట్ చేసి అసలు కళ్ళ కట్టినట్టు సినిమా చూసినట్టు అంత అద్భుతంగా చెప్తుంది. అసలు ఎంతమంది జనం, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. మధ్యలో ఎవడో మరి దేనికో లేచాడండి. ఆగు కీచ కాదా మరి ఏదో అంది అనేసరికి వాడు టక్కన కూర్చుండిపోయాడు. అంటే అంతమంది మధ్యలో ఒకడు లేస్తే వాడు బయటికి రావడానికి ఇబ్బంది. సో ఇదే ఇబ్బంది ఉంటుంది కదా. సో అరిచేసరికి వాడు మళ్ళీ టక్కమని కూర్చుండిపోయాడు. అటువంటి సమయస్ఫూర్తి ఆవిడ మండా కోమల్ గారు. మరి ఈవిడ నాటకాలు, ఆవిడ హరికథ, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారండి. రావు గోపాలరావు గారు వీళ్ళు. మరి ఆవిడ హరికథ ఈయన చూశాడో, ఈయన నాటకం ఆవిడ చూసిందో, ఆవిడ కూడా చాలా ఫెయిర్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ జంట అయ్యారండి.